క్రిస్టియానిటీలో యేసు విగ్రహాలను పెట్టుకుని ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు, ఓకే క్యాథలిక్స్ ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. వీడు అసలు వీడు ప్రజాస్వామ్యం రాజ్యాంగం మాట్లాడితే హక్కులు బొంగు భోషణ అంటారు కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరి విశ్వాసాలు వాళ్ళు ఏం చెప్తుందా? ఒకడు దేవుడిని విగ్రహం పెట్టుకుంటాడు, ఒక నిరాకారంగా చూస్తాడు, ఒకడు పుస్తకం పెట్టుకుంటాడు, ఏదో గాలిలో చూస్తాడు, వాళ్ళ ఇష్టం. నువ్వెవడవే విగ్రహం పెట్టుకుంటే దేవుడిని తక్కువ చేసినట్టు నువ్వు చెప్తే, మనుషుల చేతిలో తన్నులు తన్నోడు దేవుడు అని చెప్తే తక్కువ చేసినట్టు నేను చెప్తా. నువ్వేం చెప్తున్నావు? మనుషుల చేతిలో ముడ్డి మీద తన్నించుకున్నాడు దేవుడు అని చెప్తున్నావు. అది ఎట్లా రా? మనుషుల చేతిలో తన్నులు దేవుడు ఎట్లా అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఇది దేవుడిని అవమానించడం కదా. ఆయన కూడా అదే కాన్సెప్ట్ మాట్లాడు. మనిషిగా పుట్టిన రాముడు దేవుడు ఎట్లా అవుతాడు అంటాడు. ఆయన మనిషిగా అవతరించాడు, తన ధర్మాన్ని నిర్వర్తించాడు, అది ఏ ప్రయోజనం కోసం వచ్చాడో ఆ ప్రయోజనం నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన మనుషుల చేతిలో తన్నులు తినలా, ముడ్డు మీద దండించుకోవాలి, ఆయన పారిపోలా. ఇది ఎక్కడో తగులుతుంది మీరు చెప్తుంటే. ఎవరికి తగలా తగిలిద్ది. ఇప్పుడు నువ్వు విగ్రహం పెడితే దేవుడిని అవమానించినట్టు అంటే, ఒక వీక్ క్యారెక్టర్ని ఒక పిరికోడిని పట్టుకొచ్చి దేవుడు అంటే దేవుడిని అవమానించాడు నేను ఫీల్ అవుతా. నువ్వు ఒక శవాన్ని మొక్కితే దేవుడిని అవమానించి నేను ఫీల్ అవుతా. నువ్వు వేలాడే శవం నేను రక్షిస్తుంది, నువ్వు నమ్ముతున్నావు, నీ విశ్వాసం అది. నీ విశ్వాసం ఎలాగో వాళ్ళు యేసుని విగ్రహం పెట్టుకుంటున్నారు, నీకేం నొప్పి?